వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్ ఏపీ. విశాఖ ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కళ్యాణ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని అర్చకులు మంత్రికి బహుకరించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళ్యాణ వేదిక వద్ద కోలాటం, భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిన్నారి వెంకటసాయి గాయత్రి చేసిన కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ నృత్య కళాకారులను మంత్రి అభినందించి సత్కరించారు. జగన్ వైఖరిపై తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ తీవ్ర విమర్శలు చేశారు. నందీశ్వర ఆలయ హోమంలో జగన్ పాల్గొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్తగా భక్తుడైన వాడికి బొట్లు ఎక్కువ అనే సామెత జగన్ ను చూసి గుర్తుకొస్తుందని వ్యాఖ్యానించారు. హిందూ దేవాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా సిలువ గుర్తు ఉన్న కార్లను గుడి లోపలికి అనుమతించడం సంప్రదాయ విరుద్ధమని అన్నారు. ఇతర మతాలకు చెందిన గుర్తులను ఆలయ ప్రాంగణంలోకి తీసుకురావడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల ద్వారా హిందువులకు సమాజానికి ఏ సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఒక సామెత ఉందండి, కొత్తగా భక్తు వచ్చినోడికి బొట్లు ఎక్కువ ఉంటాం. ఆ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో ఒక నందీశ్వరి ఆలయానికి ఓపెనింగ్కి వెళ్లారు. అక్కడ ఒక హోమం చేశారు, యజ్ఞం చేశారు, ఏవో చేశారు, ఏవేవి నటించారని చూసాం. వాళ్ళు చూసుకోవాలి, ఏమైనా చేసేటప్పుడు అన్ని సెట్ చేసుకుంటారు, సెటప్ నీట్ గా. ఆ తీర్థం తీసుకున్నట్టు, తీర్థం పోసినట్టు, భక్తులు ఉన్నట్టు, ఇవన్నీ బాగుంటుంది. ఇవి మర్చిపోయేదట జగన్ గారు. ఇది చూసారా, మీరు వెళ్ళిన కార్లలో సులువును వేసుకుని ఏసుక్రీస్తుంది. అంటే మేము ఏ మతాన్ని మేము గురించి మాట్లాడడం లేదు, మీరు చేస్తున్న పనులు ఇవి. ఆ గుళ్ళోకి మీరు వెళ్ళేటప్పుడు తీసిన విజువల్స్, ఇది ఎక్కడో మేము ఎడిట్ చేసింది కాదు, ఏ కాదు, సాక్షి టీవీలో వచ్చిందే, మీ సాక్షి టీవీలో వచ్చింది. ఇవన్నీ మీ కార్లో, మీ వెనకాల వచ్చిన మీ అనుచరుల కార్లలో కూడా ఇలాంటి సులువులు వేసుకుని ఒక హిందూ మత దేవాలయమైన నందీశ్వరి ఆలయంలోకి ఈ సులువులు, ఈ కారులతో మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు హోమము, యజ్ఞాలు, సెటప్, తీర్థాలు లాగా ఇవన్నీ ఎందుకు ఇంకా ప్రజలను మోసం చేస్తారు? మెదగా చెప్తున్నాము. ఎందుకు మీరు మళ్ళా మీ వాళ్ళు, మీ పేటీఎం వాళ్ళు, మా నాయకులు మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మర్చిపోయింటాడు బిజీలో అనుకున్నాను. ఈ పేటీఎం గారు మీరైనా గుర్తు చేయాలి కదా. చూడు, ఇంత అడ్డంగా దొరికిపోతేట. అదే చెప్తున్నాము, మీరు ప్రజల్ని మోసం చేయొచ్చు, మీరు టీవీలు చూసి గ్రాఫిక్ చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేరు, దొరికిపోతారు. చూడండి, ఇంత పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది. గుడికి వెళ్ళిన కారులో సులువు వేసుకొని ఆయన, అంటే ఇది వేసుకుని నువ్వు ఆ గుడిలోకి రావడం ఏంటి? మరొకసారి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఉంది కదా. హిందువుల దేవాలయంలో ఏమని సంకేతం ఇస్తున్నారు మీరు? అలా సులువులు వేసుకుని కార్లు గుడి లోపలికి తీసుకొచ్చేసారు. గుడి లోపలికి వచ్చారు, మీకు చూసారు వీడియో చూడండి, మీ సాక్షిలోనే గుడి లోపలికి వచ్చారు ఆ కార్లతోనే. ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు? మళ్ళీ వాడు కూర్చొనేమో తీర్థం తాగినట్టు, బొట్లు పెట్టుకున్నట్టు, ఇవన్నీ ఇదిగా చెప్పేది. కొత్తగా భక్తులు బొట్లు ఎక్కువ అనేసి. నమస్కారం. పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి ఓ భక్తుడు భారీ వెండి కానుకను సమర్పించారు. విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన విశ్వనాథ చంద్రిక తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కుబడిలో భాగంగా 2.7 కిలోల బరువున్న 2 వెండి దీపపు కుందులను అందజేశారు. ఆలయ ఈవో జె వెంకటరావు సమక్షంలో ఈ కానుకలను అప్పగించగా అధికారులు దాతలను ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. భక్తులు ఇటువంటి విరాళాలు ఆలయ నిత్య కైంకర్యాలకు ఎంతో దోహదపడతాయని అధికారులు తెలిపారు.
సీఎం చంద్రబాబుతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మార్చి 5న హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు రావాల్సిందిగా భట్టి విక్రమార్క చంద్రబాబుని సాదరంగా ఆహ్వానించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయాన్ని పంచాయతీ కార్మికుల ముట్టడి చేశారు. ధర్నా చేసే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ కార్మిక నాయకుడిపై చేసుకోవడాన్ని ఆందోళన చేపట్టారు. పట్టణ సీఐ సత్యనారాయణతో కార్మికులు వాగ్వాదానికి దిగారు. హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయాలంటూ కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. పోలీసుల మండు వైఖరి నశించాలి, పోలీసుల మండు వైఖరి. డౌన్ డౌన్ పెద్దాడిని ఖండించండి, సిఐటి నాయకులు పెద్దాడిని ఖండించండి, సిఐటి నాయకులు పెద్దాడిని సిఐటి నాయకులు పెద్దాడి చేసిన అధికారులు పౌరులు వెంటనే పోలీసుల మండు వైఖరి నశించాలి, పోలీసుల మండు వైఖరి. డౌన్ డౌన్ పెద్దాడిని ఖండించండి, సిఐటి నాయకులు పెద్దాడిని ఖండించండి, సిఐటి నాయకులు పెద్దాడిని సిఐటి నాయకులు పెద్దాడి చేసిన అధికారులు పౌరులు వెంటనే పోలీసుల మండు వైఖరి నశించాలి, పోలీసుల మండు వైఖరి. డౌన్ డౌన్ పెద్దాడిని ఖండించండి, సిఐటి నాయకులు పెద్దాడి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పాల డైరీ కేంద్రాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని తిరుమల పాల డైరీ కేంద్రంలో జిల్లా ఆహార భద్రతా అధికారి రాజ్గోపాల్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ ఆదేశాల మేరకు గత 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా పాల నమూనాలను సేకరిస్తున్నామని తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా లాక్టోమీటర్ ద్వారా పాల స్వచ్ఛతను పరీక్షించి శాంపిల్స్ ను ల్యాబ్కు పంపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈరోజు ఉన్నతాధికారుల డైరెక్టర్ గారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, అలాగే కమిషనర్ గారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు ఆదేశాలు అనుసరించి, అలాగే మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ కొమ్మనాయకుల వారి ఆధ్వర్యంలో కర్నూలు టౌన్లోనూ గత 3 రోజులుగా కూడా అక్కడ మనం ఈ ఫుడ్ శాంపుల్స్ తీసి ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసి, అంటే మిల్క్ శాంపుల్స్ తీసి టెస్టింగ్ పంపడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఎమ్మిగనూరులో కూడా అన్ని మిల్క్ వెండర్స్ దగ్గర ఈ శాంపుల్ మిల్క్ శాంపుల్ కలెక్ట్ చేసి వాటి మీద ప్రైమరీగా టెస్ట్ చేయడం జరుగుతుంది. లాక్టోమీటర్తో ఈ ఫ్యాట్ కంటెంట్స్ ఎంత ఉన్నదని చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా మిల్క్లో స్టార్చ్ కలిపారా లేదా అనేది కూడా మనం స్పాట్ టెస్ట్ చేసాము. ఏదైనా బ్లూటాల్ వస్తే మాత్రం వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము. అట్లాగే మిల్క్లో యూరియా కలిపి కూడా టెస్ట్ చేసాము. ఏదేమైనప్పుడు ప్రైమరీ టెస్ట్ అయిన తర్వాత మేము ఈ తిరుమల డైరీకి సంబంధించిన మిల్క్ని ఫుడ్ ల్యాబ్కి పంపిస్తున్నాము. స్టేట్ ఫుడ్ ల్యాబ్కి పంపించిన తర్వాత అక్కడ మైక్రోబయాలజీ టెస్టింగ్ జరుగుతుంది. నార్మ్స్ ప్రకారంగా ఈ ఫిట్ ఫర్ ఉమెన్ కన్సెప్ట్ నాట్ అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం మేము తదుపరి చర్యలు తీసుకుంటాము. సబ్ స్టాండర్డ్ వస్తే జాయింట్ క్యాబినెట్ కోర్టులో ఫైల్ చేస్తాము. డిస్బ్రాండ్ అది అన్సేఫ్ వస్తే, అంటే నాట్ ఫిట్ ఫర్ ఉమెన్ కన్జంప్షన్ అన్సేఫ్ అనేది వస్తే దాని ప్రకారంగా జేఎఫ్ఎం కోర్టులో మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లా పాకాల మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీడీఓ వాసుదేవరావు కీలక ప్రకటనలు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ పథకం పేరును ఏప్రిల్ 1 నుంచి వికసిత భారత్ జీరామ్జీగా మారుస్తున్నట్లు తెలిపారు. అయితే పేరు మాత్రమే మారుతుందని, పథకం అమలు యథావిధంగా కొనసాగుతుందన్నారు. ఉపాధి పని దినాలు 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నట్లు వెల్లడించారు. కూలీలకు సమయానికి వేతనాలు చెల్లిస్తామని, ఆలస్యమైతే పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. మార్చి 25 వరకు గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లు నిబద్ధతతో పనిచేయాలని, ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకాల ప్రజలకి మండల ప్రజా పరిషత్ పాకాల తరఫున అందరికీ శుభాభినందనలు. పాకాల మండలంలో మరియు దేశవ్యాప్తంగా పథకంలో కొన్ని చిన్న పొరపాట్లని, లోటుపాట్లను గమనించిన ప్రభుత్వం ఈ పథకం స్థానంలో కొత్తగా వికసిత్ భారత్ దాన్ని కాన్సెప్ట్ గా పెట్టుకొని వివిజీ రామ్జీ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెడుతుంది. ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ మార్పుని, దాంట్లో ఉన్నటువంటి మంచి లక్షణాలను గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ మన శాసనసభ్యులు
శ్రీ తిరుపతి నాని గారు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఆమోదించి మన రాష్ట్రంలో కూడా అమలు చేసేదానికి అంగీకరించి ఉన్నారు. ఈ పథకంలో ముఖ్యంగా ఇప్పటిదాకా మనకు సంవత్సరానికి 100 రోజులు మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాము. దాన్ని 125 రోజులకు పెంచారు. ఈ విషయంలో ముఖ్యంగా ప్రజల్లో ఉన్నటువంటి ఒక చిన్న అపోహ ఏంటంటే, గతంలో జరిగిన పనులకి ఇప్పుడు పేమెంట్ జరగవేమో, గతంలో లాగా ఈ పథకం ఇప్పటి పథకంలో మనకు చెల్లింపులు ఆలస్యమేమన్నా జరుగుతాయేమో, ఇటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. అలాంటి అపోహలు ఏమీ వద్దు. ప్రజల అభ్యున్నతే ప్రభుత్వానికి అతి ముఖ్యమైన విషయం. ఫోక్సో చట్టంపై అవగాహన అవసరమని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా పేర్కొన్నారు. పిల్లలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడితే పోక్సో కేసు నమోదు చేసి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తామని అన్నారు. పిల్లలపై లైంగిక దౌర్జన్యాలను అరికట్టడానికి ఫోక్సో చట్టం గురించి ప్రజలకు అవగాహన కలిగించాల్సి ఉందన్నారు. ఫోక్సో కేసులో వైద్యులు అత్యంత జాగ్రత్తగా పరిశీలన చేసి నివేదికలను సమర్పించాలన్నారు. Thank you so much, because it always feels very good to be amongst women, and as sir has also said that the top priority of our district is women and child. When it comes to crime also and other aspects also, the focus is on women and child, because I think if we are empowering the women, we are not just empowering one individual, we are empowering a whole family alongside her. We are empowering her whole neighborhood if we are empowering a women. So in this regard, there are few initiatives which we also have taken apart from the police, apart from the initiatives which police is doing on. So we have focused on making Kakinada a child abuse-free district, wherein we are conducting sessions related to sex education, so that every child is aware about good touch, bad touch, as spoken about, sir. So my only request to all the women, to all the police officers present here, is that please take this thing forward to your homes. And I think the most contribution which we as an individual can do here is by spreading awareness. So whenever any child in your neighborhood, in your family, in your extended family comes to you, so you should be the one to empower them, to not shut them up, don't tell. With respect to women, domestic violence ekkadaina unte control chedamante GMSK support తీసుకుంటున్నాము. There has been considerable progress, but still there is still కొంచెం గ్యాప్. ఇప్పుడు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. వన్ హస్బెండ్ డౌటెడ్ హిస్ వైఫ్ కత్తితో నరికారు, ప్రతిపళ్ళు జరిగింది. సో ఇట్లా అక్కడక్కడ అన్నవరంలో జరిగింది. సో అక్కడక్కడ ఇట్లాంటివి ప్రివెంటబుల్ ఉంటాయి. కొన్ని మనం రోజు చూసినప్పుడు పిలిచి కౌన్సిల్ చేస్తే ఇది ప్రివెంట్ చేయగలుగుతున్నాం అనుకోని. సేమ్ ఇస్ ద కేస్ విత్ పోక్సో యాక్ట్ ఆల్సో. పోక్సో యాక్ట్ లో 2 చాలా ఐ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్. ప్రాసిక్యూషన్ కోసం బలవంతంగా తీసుకెళ్లిపోయారు, కిడ్నాప్ చేసి అనే కేసెస్ డికేడ్ లో 1-2 తప్ప ఇది మాస్ లెవెల్లో ఇక్కడ జరగట్లేదు. So I hope it goes on like that only. ఉన్న 1-2 కేసెస్ కూడా we should be able to control. But ఈ 2 ఫ్యాక్టర్స్ నేను ఏదైతే చెప్పానో రిలేటెడ్ టు పోక్సో యాక్ట్, చిన్న పిల్లలు విక్టిమైజ్ అవ్వడం లేదా ఈ టీనేజ్ లో ఉన్న వాళ్ళు కేసెస్ లో. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఖాద్రీపురం ముస్తాబవుతుంది. అంకురార్పణతో ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయంలో వివిధ రకాల సుగంధ పుష్పాలతో, విద్యుత్ దీపాలంకరణతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. 15 రోజుల పాటు జరగబో బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా జరగనుంది. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్లాన్
కాకినాడ జిల్లాలో ఏఎన్ఎంలు నిరసన బాట పట్టారు. ఇప్పటికే 72 రకాల యాప్స్తో పని ఒత్తిడిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అదనంగా హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, స్కిల్ డెవలప్మెంట్ వంటి సర్వేల బాధ్యతలు అప్పగించడంపై జిల్లా వైద్య కార్యాలయం ముందు శాంతియుత ధర్నా చేపట్టారు. టీకా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని ప్రభుత్వం వెంటనే అదనపు యాప్లను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సెకండ్ ఏఎన్ఎంస్ నుంచి చాలా కష్టాలు పడి మళ్ళీ సచివాలయం అంటూ మాకు ఒక ఎగ్జామ్ పెట్టి అలాగే తర్వాత ప్రమోషన్ ఇచ్చి అన్ని విధాలుగా కేడర్లను మారుస్తూ ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నామండి. కానీ ఉద్యోగం ఎప్పుడూ ఒకటే ఉద్యోగం చేస్తూ ఉన్నాము. కానీ ఎన్నో సమస్యలు అనమాట అండి. ఉండే కొద్దీ ఎక్కువైనాయి తప్ప తగ్గలేదు. మా వయసు తక్కువలో మేము జాయిన్ అయ్యామండి. ఈరోజు 50 సంవత్సరాలు పైబడి వచ్చినా కానీ మాకు ఎంతో అదనమైన భారాన్ని పెట్టి యాప్స్ అంటూ మేము టెక్నికల్ పర్సన్స్ అండి. ఏఎన్ఎంస్గా ఒక చంటిపిల్లకి వ్యాక్సిన్ చేయగలం, అలాగే గర్భవతులకి వాళ్ళకి ఏ సమయాల్లో మేము గర్భవతికి ఇవ్వాల్సిన సర్వీసులు అన్నీ ఇవ్వగలుగుతాం. అంతేగాని మాకు తెలియని యాప్స్ అంటూ పెట్టి ఆ సర్వేలు మమ్మల్ని చేయమంటూ మీరు సచివాలయంగా మీరు ఉన్నారు కాబట్టి మీరు చేయాలని అనేక బాధలతో మమ్మల్ని సతమతం చేస్తూ ఉన్నారండి. మేము ప్రభుత్వానికి ఏమి వ్యతిరేకం కాదండి. అధికారులు మా యొక్క బాధను అర్థం చేసుకుని మాకు యాప్స్ నుంచి విముక్తి కలిగించాలని కోరుతా ఉన్నామండి. సచివాలయం ఏఎన్ఎంగా ఉన్నటువంటి ఎవరికైనా సరే ఆ యొక్క సచివాలయం వరకు మాకు చెప్పకూడదని మేము మాతృశాఖలో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఆ మాతృశాఖ యొక్క వర్క్లే మేము చేస్తామండి. ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా చెప్పట్లేదండి. మమ్మల్ని అధికారులు గుర్తించి మా యొక్క యాప్స్ను మేము చేయకుండా ఆ భారాన్ని తగ్గించాలని కోరుకుంటా ఉన్నామండి. సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్కి అధికమైనటువంటి పని భారం, అటు పంచాయతీకి సంబంధించినటువంటి యాప్స్ సుమారు లేదంటే 60-70 ఉంటున్నాయి. అలాగే మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి ఒక 70-80 ఉంటున్నాయి. ఈ 2 యాప్స్ను వారు చేయడం వలన విపరీతమైన పని భారం వలన వాళ్ళ మానసిక ఒత్తిడికి లోనవటం వలన వాళ్ళ ఆత్మ బలిదానాలు కోరుకుంటున్నటువంటి సందర్భం. మేమందరం ఈరోజు మాకు పని భారాన్ని తగ్గించండి, యాప్ల భారాన్ని తగ్గించండి, పంచాయతీకి సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనకు మినహాయింపు ఇచ్చి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి యాప్స్ మాత్రమే పనిచేసేలాగున మాకు ఆ వెసులుబాటు తెలియజేయండి. మాకు ప్రాణభిక్ష పెట్టండి. మా ఏఎన్ఎంస్ యొక్క ప్రాణాలను, కుటుంబాలను, ఉద్యోగ భద్రతను కల్పించండి అని చెప్పేసి సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ శాంతియుతమైనటువంటి దీక్షకు పాల్పడటం జరిగింది. కావున ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా ఏఎన్ఎంస్ అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభ ఏదైతే ఉందో, పని ఒత్తిడి ఏదైతే ఉందో ఆ పని ఒత్తిడి నుండి, యాప్స్ భారం నుండి వారికి మినహాయింపు ఇచ్చి వైద్య ఆరోగ్య శాఖకు వాటిని అందరినీ కూడా బదిలీ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచూ ఉన్నాం. తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వార్డు బాయ్ తమ న్యాయమైన డిమాండ్లను సాధన కోసం ఆందోళన బాటపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షకు దిగారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సిఐటియు నాయకులు హాజరై తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఆసుపత్రి సేవలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. సిమ్స్ ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు బాయిలర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా నేటికి కనీస వేతనం అందడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిమ్స్ ఆసుపత్రిలో 25 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి వార్డు బాయ్లుగా ఇప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి డెసిగ్నేషను వాళ్ళని శానిటరీ వర్కర్స్గా మార్చేసి వాళ్ళకి వేతనాలు పెంచకుండా వేధిస్తున్నారు గత 4 ఏళ్లుగా. ఈ సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పి అనేక సందర్భాల్లో పోరాటాలు చేశారు. 9 నెలల కిందట కంటిన్యూగా చేసినటువంటి పోరాట ఫలితంగా టీటీడీ ఈఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు చర్చించి 3 నెలల్లో సమస్య పరిష్కారం చేస్తాం, న్యాయమైనటువంటి పోరాటం ఇది, మీరు చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము అని చెప్పి ఆ రోజున ఆందోళన విరమించి ప్రకటించారు. 3 నెలలు కాస్త 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లోనూ ఒక్కటంటే ఒక సమస్య పరిష్కారం చేయకపోగా పూర్తి బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో అనివార్యమై ఈరోజు ఇక్కడ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలని చెప్పి యూనియన్ నిర్ణయించింది, కార్మికులు నిర్ణయించుకున్నారు. దానికి సిఐటియు సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా తెలియజేసింది. ఇక్కడ రిలే నిరాహార దీక్షలు టెంట్ వేస్తారని చెప్పి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర, దాని వెనకాల డైరెక్టర్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్ల వాహనాలు పెట్టేసి అడ్డంగా సహాయ నిరాకరణ చేసేటువంటి పద్ధతిలో యాజమాన్యం ప్రవర్తించింది. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది.
కుంచవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న పంట పొలాల్లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లిపర పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు ఎవరు, ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా మార్చి 1న భారీ ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకటన చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ శిబిరం కొనసాగనుంది. గత ఏడాది 5,000 మందికి పైగా వైద్య సేవలు అందించమన్నారు. ఆ స్పందనతో ఈసారి అన్ని విభాగాల నిపుణులతో మరింత పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాను. ఈ క్యాంప్ లో అన్ని బ్రాంచెస్ కి సంబంధించి స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబుల్ గా ఉంటారు. జనరల్ సర్జరీ, ఆఫ్థమాలజీ, యూరాలజీ, కిడ్నీకి సంబంధించి కానీ కంటికి సంబంధించి ఆఫ్థమాలజీ, నరాల్ డాక్టర్, న్యూరాలజిస్ట్, ఎండోక్రైనాలజీ, హార్మోన్స్, బీపీ, షుగర్ సంబంధితులు, ఆర్థోపెడిక్ సర్జన్, ఎముకల్ స్పెషలిస్ట్, ఈఎన్టీ, చెవు, ముక్కు, గొంతు స్పెషలిస్ట్, కార్డియాలజీ, హార్ట్ స్పెషలిస్ట్, జనరల్ సర్జన్, యూరాలజీ, డెంటల్ సర్జన్, పంటికి సంబంధించిన డాక్టర్, గైనకాలజిస్ట్, చిన్నపిల్లల వైద్యులు, ఇప్పుడు పీడియాట్రిక్స్, ఇట్లా అందరూ కూడా దర్శి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందరు స్పెషలిస్ట్ డాక్టర్స్ ని నేను పిలిపించడం జరుగుతుంది. కావున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి క్యాంప్ లో టెస్టులు చేసుకుని మీకు ఆ డాక్టర్ దగ్గర సలహా తీసుకుని దానికి సంబంధించిన మనం టెస్టులు కానీ మెడిసిన్స్ కానీ అంతా ఫ్రీగా అందజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఆపరేషన్స్ అవసరం అయితే మా హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లేదా ఈహెచ్ఎస్ ద్వారా లేదా ఈ కార్డ్స్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను ఫ్రీగా ఆపరేషన్స్ చేపించే బాధ్యత నాది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో జీడీ రైతులు గర్జించారు. జీడీ పంటను రాష్ట్ర ప్రభుత్వంగా గుర్తించాలని, కేజీ జీడీ పిక్కలకు 200 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో జీడీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని జీడీ తోటలకు అనుసంధానం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే జీడీ రైతుల సమస్యలపై చర్చించి ప్రత్యేక నిధిని కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. జీడి పిక్కల కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. జీడి పిక్కల కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. జీడి తోట జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి తోటలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి తోటలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి రైతులకు వెంటనే ఉపాధి హామీలో పనులు పెట్టించాలి. జీడి రైతులకు ఉపాధి హామీలో పనులు కల్పించాలి. జీడి పిక్కల కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. జీడి పిక్కల కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. జీడి తోట జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి తోటలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి తోటలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి రైతులకు వెంటనే ఉపాధి హామీలో పనులు పెట్టించాలి. జీడి రైతులకు ఉపాధి హామీలో పనులు కల్పించాలి. జీడి పిక్కల కేజీ 200. జీడి రైతులంతా కూడా నాకు ఈ ఏవైతే జీడి పిక్కలు ఉన్నాయో జీడి పిక్కలకు కేజీ 200 రూపాయలు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ఏవైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల్లో జీడి పిక్కల్ని కొనుగోలు చేయాలని, అలాగే ఏదైతే జీడి రైతు ఉన్నారో జీడి రైతులకి తుప్పలు తీసుకోవడానికి ఇబ్బంది అవుతా ఉంది. ఈ తుప్పలు తీసుకోవడానికి ఏదైతే ఉపాధి హామీ పని ఉందో ఉపాధి హామీ పనిలోనే అక్కడ తుప్పలు తీయడానికి ఉపాధి కూలీలు పెట్టి జీడి తోటలు అభివృద్ధి చేయాలని చెప్పేసి జీడి రైతులంతా కూడా కోరుతా ఉన్నారు. ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఈ అసెంబ్లీ సమావేశాల్లో జీడి రైతుల మీద గిరిజనులు వీళ్ళంతా కూడా జీడి తోటలు వేసుకుని దాదాపు మన అనకాపల్లి జిల్లాలో 1,00,000 ఎకరాల్లో ఈ జీడి తోట పంట అనేది సాగు చేస్తా ఉన్నారు. ఈ జీడి పంటకు సంబంధించి ప్రభుత్వాలు ఏదైతే జీడి కార్పొరేషన్ ఉందో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మొక్కలు నాణ్యమైన మొక్కలు పెంచి జీడి రైతులకు ఎవరైతే ఉన్నారో ఈ జీడి రైతులకి మొక్కలు సరఫరా చేయాలి. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి రైతులంతా కూడా నాకు ఈ ఏదైతే జీడి. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం అగ్రహారం గ్రామంలో ముస్లిం సోదరుల చిరకాల వాంఛ నెరవేరింది.
స్థానిక మసీదు ప్రహరీ గోడ నిర్మాణానికి దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా బిందెతో పునాదుల్లో నీళ్లు పోసి నిర్మాణ పనుల్లో పాలు పంచుకోవడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తండ్రికి తగ్గ తనయురాలుగా లక్ష్మి అందిస్తున్న సహకారంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణానికి సహకరించి అందరికీ సహాయం అందించారు. ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు టైంలో అదే మసీదుకి ఇక్కడ మీ అందరికీ ప్రహరీ గోడ ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. పవిత్రమైన రంజాన్ నెల మీ అందరికీ ఎప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా నా వంతు కృషి చేసి మన ముళ్ళమూరు మండలం అభివృద్ధికి అట్లాగే దర్శి నియోజక అభివృద్ధి కోసం నేను ఎప్పుడూ కష్టపడతాను, కృషి చేస్తాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు. గతంలో మా నాన్నగారు 25 ఏళ్ల కిందట మసీదు నిర్మాణం. మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టు పేరుతో వృద్ధులను మోసం చేయాలనుకున్న సైబర్ కేటగాళ్ల ప్లాన్లకు చిలకలపూడి పోలీసులు చెక్ పెట్టారు. ఈడేపల్లికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి హరినాథ్ కు వీడియో కాల్ చేసిన నేరగాళ్లు తాము పూణే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులమని, మీ ఏటీఎం కార్డు ఉగ్రవాదుల వద్ద దొరికిందంటూ బెదిరింపులకు దిగారు. బాధితుల సమాచారంతో రంగంలోకి దిగిన సీఐ అబ్దుల్ నబీ స్వయంగా ఆ వీడియో కాల్లోకి ప్రవేశించడంతో నేరగాళ్లు ఫోన్ కట్ చేసి పరారయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు. If you have any question regarding the case, then you can ask me in the morning. Okay. Don't ask any question regarding the case from the surveillance officer. Okay, sir. And your wife phone is not connected on video call. She said some network problem or some other problem. Yes, sir. And wife at house or is there someone else also? No, sir. Some carpentry work is there upstairs, but nobody is there. You can see my face right now. Yes, sir. Clearly. Okay, because of the security reasons, we are not allowed to show our face, but because you had doubts. Yes, sir. And you are not the real criminal in this case, I'm showing you your face. But if tomorrow DSP officer or any other person asks, Hey, idiot. Hello, sir. 9 a.m. the DCP sir and your investigation officer both will talk to you. So be ready at 9 a.m. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాన్ని జనసేన సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతామని మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య ధీమా వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సభ్యత్వ నమోదు ప్రారంభమైన తొలి రోజే 1,00,000 మంది చేరడం పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలకున్న ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే స్థానిక రాజకీయ సమస్యలను, మార్కెట్ యార్డు పదవుల జాప్యాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిన్న ఉత్సాహంగా మొదలు పెడతాం జరిగింది. నిన్న ఒక్కరోజే దాదాపు 1,00,000 మంది పైగా సభ్యత్వ కార్యక్రమాలు నమోదు చేసుకోవడం జరిగింది. అన్ని కూడా త్రూ ఆన్లైన్ మాత్రమే. గతంలో 500 రూపాయలు ఉంటే ఈసారి 400 రూపాయలు చేశారు. ఏదైతే కార్యకర్తలందరూ కూడా ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ గతంలో కూడా కార్యకర్తలుకి ఏదైనా జరిగినప్పుడు కూడా తప్పకుండా వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయల చెక్కు వాళ్ళ ఇంటింటికి కూడా తీసుకెళ్లిన సంఘటన మీ అందరూ కూడా తెలిసిందే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా జనసేనకి ఒక ప్రత్యేక బలం, రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పట్ల ఆకర్షితులవుతున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తన ఏదైతే ఈ రాష్ట్రంలో ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్తా ఉన్నారో, అటు అరకు దగ్గర నుంచి ఇటు తిరుపతి దాకా కూడా, అరకులో అయితే ఎస్టీలకి కొన్ని ఏళ్ల సంవత్సరాలు డికేడ్ల నుంచి కూడా కనీసం రోడ్ల వ్యవస్థ లేనా కూడా రోడ్ల వ్యవస్థలు ఏర్పాటు చేయటం, అలాగే నంద్యాల ఉమ్మడి జిల్లాలో కొన్నిదెల గ్రామానికి ఈ ప్రాంతంలో 50 లక్షల రూపాయలు మరి ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించడం, అలాగే గతంలో కూడా ప్రభుత్వం రాకముందు కూడా ఆయన సొంత నిధుల నుంచి 1,600 మంది రైతులకి ₹1,00,000 చొప్పున ఇచ్చిన సంఘటన. ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నంద్యాల పార్లమెంటు జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సమన్వయకర్తగా విచ్చేసినటువంటి కిలారి పెద్దలు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కిలారి రోషయ్య గారి ముఖ్య అతిథిగా ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో
ఈ ఉద్యమ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే దేశంలోనే కార్యకర్తకు కుటుంబానికి ఏదన్నా ప్రమాదంలో జరిగితే ఆ కుటుంబానికి నేను అండగా ఉండాలని, ప్రమాద రూపంలో గాయపడితే 50,000 రూపాయలు, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించిన పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. దేశంలో ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క జన సైనికుడు సగటు సామాన్యుడు. సగటు సామాన్యునికి ఏదైనా జరిగితే వారి కుటుంబానికి అండవలసిన బాధ్యత పార్టీ కనుక పవన్ కళ్యాణ్ గారు సదా ఉద్దేశంతో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గతంలో కంటే పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేయాల్సిందిగా నేను ప్రతి ఒక్క జన సైనికు తెలియజేస్తున్నాను. ఈరోజు రైట్, ఇవి ఇప్పటి వరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.